ప్రస్తుతం మన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థిద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. అవకాశం ఉన్న వాళ్ళు అందరూ లైవ్లో జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీదకి రండి. ఆ మోకాళ్ళు బాగలేని వాళ్ళు పేషెంట్లు అయితే తప్ప అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి. పరిశుద్ధ ప్రభువా, నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఉండండి. స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈరోజు నాతో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలంటూ ప్రభుని స్తుతించండి. చాలా సింపుల్ విషయాలు మీకు అందించాను నేను. ప్రార్థన పిచ్చితనం కాదు, ప్రార్థన అవసరమైంది. విశ్వాసం పిచ్చితనం కాదు, విశ్వాసం మనం ప్రయోగించాల్సింది. విశ్వాసమే మన పెట్టుబడి, ప్రార్థనే మన పెట్టుబడి. గుర్తుపెట్టుకో. గొప్ప గొప్ప కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకోవటానికి, దేవుని కొరకు సాధించాలన్నా, నీ కొరకు పొందుకోవాలన్నా, మనుషుల కొరకు సాధించాలన్నా విశ్వాసము, ప్రార్థన అనే పెట్టుబడి ఖచ్చితంగా కావాలి. ప్రభువా, నీకు స్తోత్రం. ఈరోజు నాతో మాట్లాడావు. ఎవరేమనుకుంటే నాకేం తండ్రి, నాకు నువ్వు కావాలి. నువ్వేమనుకుంటున్నావో నాకు అది కావాలి. నీకు స్తోత్రం అంటూ నా జీవితంలో ఎదురైన కొన్ని పరిణామాలను బట్టి నేను సహా కొన్నిసార్లు అలా బాధపడ్డాను. దేవా, నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావా అనే మాట నేను వాడాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. నువ్వెన్నడూ పిచ్చి పనులు చెయ్యవు, నువ్వెన్నడూ అన్యాయస్తుడవు కావు. నీ చర్యలన్నీ న్యాయములే, నీ కార్యాలన్నీ న్యాయయుక్తములే తండ్రి. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ఈరోజు నాతో ముఖాముఖి కూర్చున్నందుకు నీకు వందనాలు. నీ వాక్కును పంపినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అనేక సంగతులు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు, నేర్పించినందుకు స్తోత్రాలు. మా ప్రాణములను తెప్పరిల్లా చేసినందుకు నీకు వందనాలు. తెలియక నీ మీద సణిగి గొణిగి ఎందుకు ప్రభువా నన్ను ఇక్కడ ఉంచావు, ఇలా చేసావు అని అడిగుంటే క్షమించండి. ఎందుకయ్యా ఇలాగా అని అడిగుంటే క్షమించండి ప్రభువా. మన్నించండి ప్రభువా. నీ రక్తంతో కడగండి ప్రభువా. పరిశుద్ధపరచండి ప్రభువా. ప్రభువా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఇక్కడ ఉన్నవాళ్ళు నా ప్రభువా, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, నా తర్వాత చూడబోతున్న వాళ్ళు, వినబోతున్న వాళ్ళు, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ వేళ నా ప్రభువా. ఎవరెవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, కష్టాలలో, కన్నీళ్లలో, దుఃఖములో ఉన్నారో ప్రభువా, అందరి జీవితాలు, అందరి హృదయాలు, అందరి ఆత్మీయ జీవితాలు ఎరిగిన దేవుడవు ప్రభువా. మొదటిగా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టమని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి ఆత్మీయ జీవితాన్ని బలాభివృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నలిగిన వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. ఉజ్జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. దారి తప్పిన గొర్రెలను దారిలోనికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. త్రోవ తప్పి నాశన మార్గం వైపు వెళుతున్న వారిని దయచేసి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు, వారి కుటుంబ సభ్యులు, రక్షణ లేని వారు ఎవరున్నారో వారిని రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. బాప్టిజం ఇంకా ఎవరు పొందలేదో వారిని దర్శించి రక్షణలోకి నడిపించమని, బాప్టిజంలో నడిపించమని వారి పక్షంగా, వారి పక్షంగా, వారి ఇంటి వారి పక్షంగా, వారి కుటుంబీకుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించు. మాకు విడుదల ప్రసాదించు. మా మనసులను కలవరపెట్టి, మా మనసులను గలిబిలి చేసేటువంటి దురాత్మ, అంధకార, చీకటి, దయ్యపు శక్తుల కార్యాలను నాశనం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యపరచండి. నీ పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాం. భూమి మీద సాతాను వాడి దూతల కార్యాలను యేసు నామంలో బంధిస్తున్నాం. అదే యేసు నామంలో నీ పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేస్తున్నాం. భూమి మీద బలంగా జరుగునుగాక. అన్యజనులు అనేకులు రక్షింపబడుదురుగాక. ప్రభువా, నీ బిడ్డలకు నీకు వ్యతిరేకంగా పడగలెత్తి బుసరగొడుతున్నటువంటి మతోన్మాద సర్పాలను అణచివేయమని ప్రార్థన చేస్తున్నాను. మతోన్మాద శక్తులను, మతోన్మాద సర్పాలను నా ప్రభు అణచివేయమని, అణగత్రొక్కమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డల యొక్క రోగాలను స్వస్థపరచండి. వారు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి. వారి పిల్లలకు మంచి భవిష్యత్తును నువ్వు ఇవ్వండి. నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. నీకు పుట్టిన వారిని దీవిస్తానని వాగ్దానం చేశావు. నీకు సమృద్ధిని ఇస్తానని వాగ్దానం చేశావు. నీ పిల్లల నోట, నీ పిల్లల నోట నా మాటలు ఉంచుతానని వాగ్దానం చేశావు. ఇదిగో నీ బిడ్డల మీద, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు. ఇదిగో నిన్ను, నీ వారిని తలగా నియమిస్తాను, తోకగా ఉంచునని
చేస్తానని వాగ్దానం చేశావు. నీ బిడ్డలు తలస్థానంలో ఉండాలి, సమృద్ధి గలవారై ఉండాలి, అనేకులకు ఇచ్చేవారై ఉండాలి, అప్పుల బాధలు తొలగాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, లేమి, దరిద్రత, నింద, అవమానం కొట్టివేయబడాలి. నీ బిడ్డలు గొప్ప విడుదల కలగాలి, గొప్ప విడుదల కలగాలి. నా ప్రభు, ఎవరెవరు మనుషుల మీద ఆధారపడి మోసపోయి చావాలని అనుకుంటున్నారో వారిని క్షమించు. వారికి నీ ప్రేమ అర్థం కాలేదు ప్రభువా. అయ్యా, నీ ప్రేమ అర్థం కాల. మనుషుల ప్రేమ దక్కలేదని, మనుషుల ప్రేమ దక్కలేదని, మనుషుల ప్రేమ వారిని మోసగించిందని, ఎందుకు బతకాలి, చచ్చిపోతే పోయితే కానీ చావును వెతుకుతున్నటువంటి అజ్ఞానులను, అమాయకులను క్షమించు, వారిని దర్శించు. అలాంటి ఆలోచనల్లోంచి వారిని విడిపించు, అలాంటి తలంపుల్లోంచి వారిని విడిపించు. నన్ను ప్రేమించని వారు నాకెందుకు, నన్ను ప్రేమించే యేసయ్య నాకు చాలు అనుకునేటువంటి ఆ మనసును దయచేయి ప్రభువా. నన్ను ప్రేమించని వాళ్ళు నాకొద్దు, నన్ను లక్ష్య పెట్టిన వాళ్ళు నాకొద్దు, నన్ను మోసగించిన వాళ్ళు నాకొద్దు. నన్ను ప్రేమించే నా యేసు చాలు, నన్ను లక్ష్య పెట్టిన నా యేసు చాలు. నాకై ప్రాణం ఇచ్చిన నా ప్రాణ ప్రియుడు నాకు ఒక్కడు చాలు. నేను యేసు కోసం బతుకుతాను, నేను యేసులో, యేసుతో, యేసు కోసం బతుకుతాను అనేటువంటి తీర్మానం మా బిడ్డలందరికీ వచ్చేటట్లు సహాయము చేయి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. దయచేసి నాయన మా గాయములను కట్టండి ప్రభువా, హృదయ గాయములను కట్టండి ప్రభువా, మా బిడ్డల హృదయ గాయములను కట్టండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా, మా మైండ్ని సరిచేయండి ప్రభువా, చక్కదిద్దండి ప్రభువా, కొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. ఓ తండ్రి, నీకు వందనాలు, వందనాలు. ఇక్కడున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, వారు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించండి, ధైర్యపరచండి, నిబ్బరపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, ఆర్థిక సమృద్ధినివ్వండి, ఆత్మల సంపాదనలో ఆత్మల సమృద్ధినివ్వండి. వారి ఆత్మీయ జీవితం బలాభివృద్ధిగా ఉండాలి, బలాభివృద్ధి పొందాలి. నా ప్రభు, ప్రార్థనా ఆత్మతో వారు నింపబడాలి ప్రభు, విజ్ఞాపనాత్మతో నింపబడాలి. మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించే వ్యక్తులుగా తీర్చిదిద్దు, విశ్వాస వీరులుగా చేయి ప్రభువా. ప్రార్థన వెర్రితనం లాగా ఉంటుంది కొంతమందికి, ప్రతిదానికి ప్రార్థన ఏంటి అనిపిస్తుంది. ఓ నా తండ్రి, అలాంటి ఆలోచనలు కలిగించే దురాత్మలను వెళ్ళగొట్టు ప్రభువా, వాటిని బంధించి దూరపరచు. అన్నిటికంటే ప్రార్థనే ప్రాముఖ్యమైంది, ప్రార్థన ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైందంటే, భూమి మీద నువ్వు మానవ శరీరంలో జీవించినప్పుడు దినమంతా ప్రకటించి రాత్రంతా ప్రార్థించావు, అంత ప్రాముఖ్యమైంది ప్రార్థన. ఓ నువ్వే ప్రార్థిస్తే నా ప్రభా, నీకే ప్రార్థన తప్పకపోతే, నీవే నా ప్రభా గోజాడాల్సిన పరిస్థితి ఉంటే ఇక మేమెంత గోజాడాలి, మేమెంత ప్రార్థించాలి. ప్రార్థన అవసరత గుర్తుపట్టడానికి మాకు సహాయం చేయి. ప్రార్థన కొరకు మేము పురికొల్పబట్టడానికి సహాయం చేయి. ప్రార్థన 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 ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపు, విజ్ఞాపనాత్మతో మమ్మల్ని నింపు. ప్రార్థనకు మేము పదే పదే రేపట్టడానికి సహాయం చేయి. ప్రార్థన అంటే నీతో మాట్లాడటం. ఓ సమయమందును అసమయమందును నీతో మాట్లాడుకోవాలి. ఓ నీ స్వరం వినాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి ప్రభువా. మమ్మల్ని ఆ విధంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మా సేవకులను అభిషేకించండి, విశ్వాసులను అభిషేకించండి. వారు ఎదురు దెబ్బలు తింటా ఉన్నారు, ఆ ఎదురు దెబ్బల నుంచి కాపాడండి ప్రభువా. ఓ పరిచర్యలు ముందుకు వెళ్ళాలి ప్రభువా. ఓ విశ్వాసులు విస్తారంగా రావాలి, రక్షణలోకి రావాలి, ఆత్మలు రక్షింపబడాలి. కనికరించండి ప్రభువా. ఇగో స్థానిక సంఘములో ఉన్న బిడ్డలకు ఏ వ్యాధులు, ఏ బలహీనతలు, ఏ సమస్యలు, ఏ విధమైన ఇబ్బందులు వాళ్ళని నెలకొడుతున్నాయి, అవి తొలగిపోయి స్వస్థత పొంది, విడుదల పొంది, నెమ్మది పొందాలి. గొడ్రాళ్ళు సంతానవతులు కావాలి, నిరుద్యోగులు ఉద్యోగస్తులు కావాలి. ఓ దరిద్రులు, నిరాశ్రయులైన వాళ్ళకి నివాసాలు ఏర్పడాలి, సొంత నివాసాలు దొరకాలి. ఓ పంట వేసి ఇబ్బంది పడుతున్న రైతాంగానికి సమృద్ధి, పోషణ లభించాలి ప్రభువా. దేవా, రైతుల్ని జ్ఞాపకం చేసుకో. మాకు అన్నం పెట్టే రైతులు ప్రభువా, మాకు ధాన్యం పండించే రైతులు ప్రభువా, వాళ్ళ అన్నంలో విషం పోసుకొని తింటున్నారు ప్రభువా. అయ్యో తండ్రి, వాళ్ళ అన్నంలో విషం పోసుకొని తింటున్నారు ప్రభువా. అయ్యో, వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రభువా అప్పుల బాధలతో. అయ్యో, రైతు ఏడిస్తే, రైతు చచ్చిపోతే, ఓ రైతు జీవితం మనుగడ లేకపోతే దేశానికి అది శాపం ప్రభువా. అయ్యో, దేశానికి అది శాపం ప్రభువా. అయ్యా, రైతాంగాన్ని జ్ఞాపకం చేసుకో. పంటలు నైనా తినేసే పురుగులను గద్దించు, తెగుళ్ళను అరికట్టు. తెగుళ్ళ బారిన పడ్డ పంటలు యేసు నామములో తిప్పుకొనుగాక. గిట్టుబాటు ధర కలిగించు ప్రభువా. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కలిగించు, రైతులకు గిట్టుబాటు ధర కలిగించడానికి సహాయం వచ్చేయి. అయ్యో నా తండ్రి, నాయన కృప చూపండి నాయన, వారిని ఆదుకోండి ప్రభువా, వారిని ఆదుకోండి. రైతు కళ్ళల్లో కన్నీళ్లు, రక్త కన్నీళ్లు కనపడుతున్నాయి ప్రభువా. నా దేశానికి అదే శాపము నాయన. దయచేసి రైతుల్ని కాపాడు, వ్యాపారాలు బతికే బిడ్డల్ని కాపాడు, ఉద్యోగాల్లో ఉన్న బిడ్డల్ని పై మెట్లకు చేర్చు, ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత దయచేయి. మా బిడ్డల్ని ఆదుకో ప్రభువా, మా బిడ్డల్ని ఆదుకో.
మా బిడ్డలు నా ప్రభా నీ కొరకు ధారాళంగా పిడికిలి విప్పుచూ ఉండగా వాళ్ళకి రెట్టింపు ఆశీర్వాదము దయచేయి, వాళ్ళకి సమృద్ధి దయచేయి ప్రభువా. నీకు ఇచ్చి దరిద్రులైన వారు లేరు, నీకు ఇచ్చి బీదలైన వారు లేరు. ఓ నా తండ్రి, వాళ్ళు ఉన్న కఠినమైన లేమిలో, కొరతలో, కొదవలో కూడా నీ పనికి తోడ్పాటు అందిస్తున్నారయ్యా. వారందరూ ఆశీర్వదించబడాలి. ఇవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడి ఇచ్చే స్థితికి రావాలి ప్రభువా. అయ్యా, నీ పరిచర్యకు తోడ్పడే పరిస్థితికి రావాలి. అంత సమృద్ధి బిడ్డలకు లభించాలి ప్రభువా. కార్యము చేయండి, మీకు వందనాలు. మా మధ్యలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బంది నీకు తెలుసు ప్రభువా, చాలా ధనం అవసరమై ఉంది. పని పెద్దది, దయచేసి ఆర్థిక సమృద్ధిని కూడా దయచేయండి. ముఖ్యంగా పాటల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని పాటలు మాకిచ్చి ఆ పాటల ద్వారా నిన్ను మయంపరచుకోవడానికి కృపనిస్తున్నారు. గడిచిన సంవత్సరంలో మంచి పాటలు ఇచ్చారు. ఆ పాటలతో సంవత్సరం అంతా క్రొత్త కీర్తనలతో నిన్ను ఆరాధించుకున్నాం. ఇదిగో యెహోవా కొరకు క్రొత్త కీర్తన పాడుడి. ఇదిగో మన దేవుడు రాజై ఉన్నాడు సర్వభూమికి, రమ్యముగా కీర్తనలు పాడుడి అని రాయించాం. ఇదిగో సిద్ధపరచబడినటువంటి పాటలు ఆశీర్వదించబడాలి, అభిషేకంతో నింపబడాలి. ఆ పాటలు విన్నప్పుడు హృదయాలు ఆదరించబడాలి, ఆత్మహత్యలు ఆగిపోవాలి, రోగులు స్వస్థత పొందాలి, బలహీనలు బలపరచబడాలి, ప్రార్థనకు రేపబడాలి, కన్నీటి విజ్ఞాపనకు రేపబడాలి, గంభీరంగా నిన్ను మహిమపరచాలి, సత్యం తెలుసుకోవాలి, మొదలైనవన్నీ జరగాలి. కనుక ఆ పాటల విషయంలో కూడా మీరు జోక్యం చేసుకొని దానికోసం జరుగుతున్న ప్రయత్నాలన్నీ సఫలపరచండి అయ్యా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు తెచ్చుకోయ్యా. నీ నామం అన్ని జనుల్లో ఊరేగించని అయ్యా. అయ్యా, ఈ ఒక్క కూటాలే కాదయ్యా, తెలంగాణలో కూడా మహాకూటాలు జరగాలి ప్రభువా, కర్ణాటకలో కూడా మహాకూటాలు జరగాలి ప్రభువా, తమిళనాడులో కూడా మహాకూటాలు జరగాలి ప్రభువా, ఇతర రాష్ట్రాల్లో కూడా మహాకూటాలు జరగాలి. అలాగే రాష్ట్రం అంతటా అనేక ప్రాంతాల్లో మహాకూటాలు జరగాలి. మీరు ద్వారాలు తెరవండి. ఇంకా చాలా మందిరాలు ప్రతిష్టలు ఉన్నాయి ప్రభువా, అవి కూడా జరగడానికి కృపనియండి. ఇంకా దైవజనులు సిద్ధపరచండి. ఇప్పటి వరకు సిద్ధపరచబడిన సేవకులను వాడుకోండి. ఇదిగో స్థానిక సంఘ సరిహద్దులు విశాలపరచండి. దైవజనుల సంఘాలు కూడా సరిహద్దులు విశాలపరచండి. దైవజనుల ప్రాణాలు, సాక్ష్యాలు, కుటుంబాలని కాపాడండి. పరిచారకులు సాక్ష్యాలు, కుటుంబాలు నాయన వారి ఆరోగ్యాన్ని కాపాడండి. వారి కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. విశ్వాసులు వారి కుటుంబాలు, సాక్ష్యాలు, ప్రాణాలని కాపాడండి. నీ కృపతో ఈ మనవులు జ్ఞాపకం చేసుకునే జవాబులు దయచేయమని ఇక్కడున్న చిన్న పెద్ద వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనుల బిడ్డలు అందరినీ దీవించండి. ముఖ్యంగా నాయన చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. నాయన ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి ఉన్నాయి. నా ప్రభా జ్ఞాపకం చేసుకొని చక్కగా రాసి ఫస్ట్ క్లాస్లో బిడ్డలు విజయం పొందాలి ప్రభువా. ఫస్ట్ క్లాస్లో విజయం పొందాలి ప్రభువా. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి, వివేకము, జయము దయచేయి. కోర్టు కేసుల్లో సతమతం అవుతున్న వాళ్ళకి పరిష్కారాలు కావాలి, విడుదలలు రావాలి. పిల్లల విషయంలో సతమతం అవుతున్న తల్లులకు, తండ్రులకు కన్నీరు తొడవబడాలి, పరిష్కారాలు లభించాలి, బిడ్డలు కాపాడబడాలి. కనికరించి ఇంకా ఎవరెవరు ఏ విధమైన శ్రమలో ఉన్నారో, నలుగుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వారెల్లరినీ కూడా ఆదరించి, సమాధానం ఇచ్చి, సౌకర్యం ఇచ్చి, ఇదిగో మేము పూనుకున్న ఈ గొప్ప కార్యాలలో జయము దయచేయమని ఈ రోజు గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, లైవ్ లో ఉన్న బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కరించు, జూమ్ లో కనపడుతున్న బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కరించు. మా అందరిలో భక్తిని, ఆత్మీయతను పెంపొందించు. ఆశ్చర్యకరమైన నీ శక్తితో మమ్మల్ని నడిపించు. అభిషేకము, 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 అభిషేకం మా మీదకి పంపు అయ్యా. మా శక్తి చేత, మా బలము చేత ఇది కాదు, మాకు శక్తి చాలదు. యుద్ధము మాది కాదు, యెహోవా నీదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈ పోరాటంలో జయము నీదే ప్రభువా, నీవిచ్చేదే ప్రభువా. నీకు స్తోత్రం. నిన్ను బట్టి జయము మాదే. నీకు వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మనవులన్నీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో ప్రార్థించే విశ్వాసమును బట్టి జవాబులు స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె నీ శక్తితో నింపు. రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఎవరెవరు బలహీనలై ఉన్నారో వారికి ఈ నూనె బిడ్డలు రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల దయచేయి. అలాగే నీ బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెడతారో, ఎవరితో మాట్లాడతారో వారు రక్షింపబడాలి, ఆ కుటుంబాలు రక్షింపబడాలి. ప్రార్థన గుంపులను లేపావు, ఇంకా లేపు. ప్రార్థించే వాళ్ళు కావాలి ప్రభువా, ప్రార్థనా గుంపులు కావాలి అయ్యా. ప్రార్థన కొరకు భారాన్ని నాయన బిడ్డల హృదయాల్లో భారం పెట్టు. ఇదిగో ఒక పెద్ద
పెద్ద ఫలం మేము చూడాలంటే పెద్ద ప్రార్థనా మూల్యం అవసరమై ఉంది ప్రభువా. దయచేసి కృప చూపి కనికరించి సహాయము చేయండి. మేము మొర్ర చొప్పుననే జవాబులు ఇచ్చే దేవుడు అయి ఉన్నావు నాయన. ఇదిగో మా ప్రార్థన గొప్పదని కాదు, కానీ మేము ప్రార్థించినప్పుడు మాకు జవాబిచ్చే నీ కృప గొప్పదయ్యా. ఆ కృప మా మీదికి రావాలంటే ప్రార్థన తప్పనిసరి కావాలి. అందుకే ప్రార్థించే బిడ్డల్ని లేవనెత్తు. రోదనము చేయి స్త్రీలను పిలువు, అంగలార్చే స్త్రీలను పిలువు నా ప్రభువా. ప్రార్థన 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 యోధులను, ప్రార్థన యోధురాండ్రను లేవనెత్తు. నీ బిడ్డలు ఎక్కడ సంచరించినా, ఏ గ్రామాల్లో అడుగుపెట్టినా, ఏ ప్రాంతాల్లో అడుగుపెట్టినా అక్కడ సంఘాలు కట్టబడాలి, ఆత్మలు రక్షింపబడాలి, అనేక జీవితాలు వెలిగించబడాలి ప్రభువా. అనేక ఆత్మలు కదిలించబడాలి. కార్యములు జరిగించమని స్తుతియు మహిమయు ఘనతయు నీకే ఆరోపిస్తూ ఏదించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. దయచేసి మీరందరూ ఒక్కసారి నా వైపు చేతులు చూపించి నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నాతో పాటు సహకారులుగా ఉన్న బిడ్డల యొక్క జీవితాల కోసం ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి. నేను మోకాళ్ళు ఉంటాను. సంఘంగా మీరు నా దేవుని శరీరం, నా దేవుని శరీరం, నా ప్రభు యొక్క శరీరం. మీరు వందన పాత్రులు. మీ ప్రార్థన నా తండ్రి వింటాడు. మీ ప్రార్థన నా తండ్రి వింటాడు. నేను మోకరిస్తాను. దయచేసి నా కోసం ప్రార్థన, నా ఫ్యామిలీ కోసం, నా బిడ్డల కోసం, కుటుంబం కోసం, నాతో పాటు ఉన్న బిడ్డల కోసం, నాతో పాటు సేవలో ముందుకు వస్తున్న బిడ్డల కోసం దయచేసి నా కోసం ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థించండి. అయ్యా నీ దాసుడని నేను మోకాళ్ళుని మీ ఎదుట ఉన్నాను, నా దేవుని ఎదుటున్నాను. ప్రార్థన లేకపోతే నా వల్ల కాదు. మీరు ప్రార్థన చేయకపోతే నా వల్ల కాదు. నాకు ప్రార్థన అవసరం. నా పక్షంగా ప్రార్థన అవసరం. నా పక్షంగా ప్రార్థన అవసరం. ప్రార్థిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి అనేకమైన లెక్కింపలేని కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. మీ దాసులు ప్రభా షాలేమన గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అమ్మగారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తనతో ఉన్న పరిచారకుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దైవజనులను గురించి అయా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులను మీరు దీవించండి. మీ దాసులను మీరు అభిషేకించండి. మీ దాసుల కుటుంబాన్ని విస్తరింప చేయండి, వర్ధిల్ల చేయండి బలముగా నాయనా. ఇదిగో నీ బలమైన సేవలో తరతరాలకు అయ్యో ఆశీర్వాదకరముగా ఇదిగో ప్రభా మీరు మార్చండి నాయన. ఓ ప్రభా నీ వాక్శక్తితో మీ దాసుని నింపండి నాయన. జరగబోతున్న మహాకూటాల్లో ప్రభువా బలము
బలమైన వాక్ శక్తిని మీ దాసునికి అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి నాయన. ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరముగా ఇదిగో తండ్రి సన్నిధి మినిస్ట్రీని మీరు మార్చబోతున్నందుకు వందనాలు ప్రభువా. ఓ దేశ దేశాల నుంచి అనేక ఆత్మలను ప్రభువా మీరు నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసులను అనేక ప్రాంతాల్లో ఇదిగో మీరు తీసుకెళ్లి నిలబెట్టి వాడుకోబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఈ పరిచర్లో ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. ఇదిగో దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెద్ద కుమారుడు అయా తన భార్య కుటుంబాన్ని వారి సేవను మీరు ఆశీర్వదించండి ప్రభువా. చిన్న కుమారుడిని అయా ఇదిగో బలముగా అభిషేకించి ఓ మీరు బలంగా యవన కాలంలో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఓ సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన మీరు అంగీకరించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కాబట్టి మీకు దేవుడు అవకాశం ఇచ్చుంటే మీ ప్రాంతాల్లో మీ వంతుగా మీరు కూడా ప్రకటన చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. రైట్, నేను ఇక ముగింపు ప్రార్థన చేస్తాను. విన్నారు కదా, మనం ఏం చేయదగ్గదో చేయడానికి సిద్ధపడదాం. ఈ పరిచర్య నాదా మనదా? అందరూ చెప్పండి. మీరందరూ తండ్రి సన్నిధి సంఘంలో సభ్యులు కాబట్టి మీ బాధ్యత కూడా ఉందని మర్చిపోవద్దు. మనమంతా తండ్రి సన్నిధి కుటుంబం. రైట్, ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికిని సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. మన పక్షమున యుద్ధము నా తండ్రి చేయునుగాక, జయమిచ్చునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు రక్తమునకు చే. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా,
గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా.